ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము, కీర్తన గ్రంథము 20వ కీర్తన 5-6 వచనములు. యెహోవా, నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము. మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచునుగాక. యెహోవా తన అభిషిక్తుని రక్షించునని నాకిప్పుడు తెలియను. రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపును. తన పరిశుద్ధ ఆకాశములో నుండి అతనికి ఉత్తరం ఇచ్చును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకములో మనుషులు దేవునిని ఎరిగినటువంటి వారైనా సరే, ఈ లోకములో ఉండే వాటిని బట్టి ఎక్కువగా ఉత్సహిస్తూ ఉంటారు, సంతోషిస్తూ ఉంటారు, గర్వపడుతూ ఉంటారు ప్రేమైనటువంటి ప్రజలారా. కానీ నిజమైనటువంటి దేవుని బిడ్డలు యేసు ప్రభు వారు ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను బట్టి, పాప విమోచనను బట్టి, దేవుని నామమును బట్టి ఉత్సహిస్తూ సంతోషంగా ఉంటారు అని ఈ దేవుని యొక్క వాగ్దానము తెలియపరుస్తూ ఉంది. ఈ దేవుని యొక్క లేఖనములో ఎవరైతే ఆ రీతిగా ఉంటారో వారి ప్రార్థనలను దేవుడు ఆలకిస్తారు అని వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే వారి ప్రార్థనలు వారి కోసము కంటే కూడా ఎదుటి వారి కోసము ప్రార్థించేటువంటి అనుభవంలో ఉంటారు. ఎదుటివారి ఇబ్బందుల కొరకు ప్రార్థించేటువంటి అనుభవములో వారు ఉంటారు. వారెవరు అనంటే దేవుని చేత అభిషేకించబడిన వారు, ఆయన ఆత్మచే అభిషేకించబడిన వారు. వారిని ఆయన ఎన్నడూ కూడా విడిచిపెట్టరు అని నాకిప్పుడు తెలియనని భక్తులు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన జీవిత అనుభవంలో ఎన్ని చూసింటారో దావీదు గారి జీవితములో ప్రభువారు అభిషేకించిన అభిషేక్తుని ఎవరు కూడా ఏమీ చేయలేరు. దేవుడు వారిని కాపాడుతూ ఉంటారు, వారి ప్రార్థనను ఆలకిస్తారు. వారు కూడా ఎలా ఉంటారు అని అంటే, వారికి ఏదో ఈ లోకములో ఈ లోకమంతా సంపాదించుకోవాలని ఉండదు. వారికి నాకు ఉన్న దాంట్లో చాలు, నాకు ఇది చాలు, నాకు దీనిలో తృప్తి ఉంది, నా ప్రభు యొక్క రక్షణలో తృప్తి ఉంది, నా దేవుని యొక్క ఆత్మలో తృప్తి ఉంది, నా దేవుని యొక్క పనిలో నాకు తృప్తి ఉంది. ఇదిగో పలాని బిడ్డలకి వీరికి ఇది లేదు, ఈ సమస్యల్లో ఉన్నారు, అనారోగ్యంలో ఉన్నారు, ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు, వారికి సహాయం చేయి, వారిని స్వస్థపరచు, వారిని బాగు చేయి, వారిని బలపరచు ప్రభువా అని ఆ అభిషక్తులు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారి ప్రార్థన ఆయన ఆలకిస్తాను అని, ఆకాశములో నుండి సమాధానం ఇస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి జాగ్రత్తగా ఆయనను బట్టి ఉత్సహిస్తూ ఉన్నారా? ఆయన రక్షణను బట్టి ఆనందిస్తూ ఉన్నారా? లేదంటే ఈ లోకములో ఏవి లేవని కొరతలను బట్టి కుమిలిపోతూ, దిగులు పడుతూ, సమస్యలను బట్టి భయపడుతూ నిరుత్సాహంలో ఉన్నారా? ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ఎటువంటి పరిస్థితి అయినా సరే ఆయనలో సంతోషముగా ఉత్సహిస్తూ సంతోషముగా ఉన్నట్లయితే, ఆనందించినట్లయితే, ఆయన ప్రార్థన మనము చేసినట్లయితే ఆయన ప్రార్థనను అంగీకరించి వింటాను అని, ఆకాశము నుండి ఉత్తరాన్ని ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను నేను నా బిడ్డలకు అని వాగ్దానం ఇస్తున్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి మీ జీవితంలో కూడా ఈ లోకంలో ఉండేదాన్ని బట్టి ఆనందించకుండా ప్రభువైన యేసును బట్టి, రక్షణను బట్టి, ప్రభువైన దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆనందించండి, సంతోషించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇతరుల కొరకు ప్రార్థించండి, ఇతరుల కొరకు, నీడ్స్ కొరకు, వారి పరిస్థితుల కొరకు ప్రార్థించండి. దేవుడు అభిషేకించిన వారి కొరకు ప్రార్థించండి, ఆయన ఆత్మ కలిగిన వారి కొరకు ప్రార్థించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రార్థన దేవుడు ఆలకించి మిమ్మల్ని కృపతో, సమాధానముతో, గొప్ప స్థితితో ఆశీర్వదిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన ప్రార్థన ఆలకించేటువంటి దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలములు ఇచ్చేటువంటి నమ్మదగిన దేవుడు యేసుక్రీస్తు వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అభిషేకము ఎవరి మీద ఉంటుందో, వాక్యం ఉండడమే అభిషేకము. ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ లోకంలో సమస్తము కలిగి ఉన్న వారని కాదు అర్థం.
సమృద్ధిలో ఉన్నవారని కాదు అర్థం. ఆయన అభిషేకం అని అంటే ఆయన వాక్కు మాత్రమే ఉంటుంది. ఆయన కోసం ఏదైనా వారు చేస్తారు, ప్రాణాన్ని కూడా లెక్క చేయరు. అది దేవుని యొక్క ఆత్మాభిషేకం. దాంట్లో ఎవరుంటారో గుర్తుపట్టండి, వారిని వెంబడించండి. అంటే వాక్యాన్ని వెంబడిస్తూ వారి ప్రక్కన నిలువబడండి, దేవుడు దీవిస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని ఎవరైతే గమనించగలుగుతారో వారు ఆత్మ కలిగిన వారు. అంతే కదా, దేవుని విషయాలు, దేవుని ఆత్మీయ విషయాలు దేవుని ఆత్మ కలిగిన వారికి తెలుసని లేఖనం చెప్తుంది. బయట వారికి తెలియదంట, అన్యులకు తెలియదంట. కాబట్టి దేవుని అభిషేకము, ప్రార్థన ఆత్మ ఎవరి మీద ఉందో గమనించగలిగిన వారు నిజమైన ఆత్మ కలిగిన వారు. అటువంటి ఆత్మ మీ అందరికీ కూడా దేవుడు దయచేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అంచు దినములలో అబద్ధ బోధకులు, భయంకరమైన బోధలు, భయంకరమైనటువంటి పరిస్థితులు నెలకొల్పి ఉన్నాయి. మరి వాటి నుంచి నిజమైనటువంటి అభిషిక్తులు ఎలా రక్షించబడరు అని అంటే ఆత్మ వివేచన కలిగినటువంటి వారి ద్వారా, వారు దేవుని యొక్క ఆత్మను పొందుకొని గమనించుట ద్వారా ఆత్మ అభిషేకం కలిగినటువంటి వారు కొద్ది కాలమైనా నిలబడగలరు. వాక్యము కరువైపోయేటువంటి దినముల్లో మనం ఉన్నాము. ఇప్పటికైనా మన జనరేషన్లో అయినా కొద్దిగా వాక్యాన్ని కాపాడుకుందాం, అభిషిక్తులను కాపాడుకుందాం. దేవుని యొక్క వాక్యము ద్వారా పరలోకానికి వెళ్ళేటువంటి స్థితిని ప్రతి ఒక్కరూ పొందుకొనులాగున మనము కూడా ఆత్మ కలిగిన వారముగా ఉందాము. ప్రియ దేవుని బిడ్డలారా, మీ కొరకు ప్రార్థన విజ్ఞాపన చేస్తాను. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆకాశము నుండి చూచేటువంటి దేవుడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడని విశ్వాసముతో ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థిస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలు నాయన ఏ బాధలో ఏ శోధనలో ఉన్నారో మీకు తెలుసు నాయన, సహాయము చేయండి ప్రభువా. బాధను దుఃఖమును సంతోషముగా మార్చగలిగిన మా దేవుడు నీవు నాయన, సహాయము చేయండి ప్రభువా. అయ్యా, ఈ బిడ్డలందరినీ సంతోషముతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నానయ్యా, ఆనందింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. మీ రక్షణను బట్టి, మీ నామమును బట్టి నాయన వారి ధ్వజము ఎత్తులాగున సహాయము చేయండి అయ్యా. దేవా, కృపను చూపండి అయ్యా తండ్రి. మీ అభిషిక్తులకు నాయన తండ్రి అయ్యా మీరే నాయన కంచె వేసి కాపాడండి అయ్యా. అయ్యా, ఆత్మ కలిగిన బిడ్డలను జతపరచండి ప్రభువా. అయ్యా, తన సహకారులుగా నిలువబెట్టండి నాయన, మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా, ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డలకు మంచి ఆత్మను, పరిశుద్ధమైన జ్ఞానము కలిగిన ఆత్మను దయచేయమని అడుగుతూ ఉన్నాం. వివేచన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అలాగే ఈరోజు జన్మదినములు జరుపుకుంటున్న బిడ్డలను అయ్యా, తన పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. వేదనలో ఉన్న కుటుంబాలను ఆదరించండి ప్రభువా. అయ్యా, ప్రయాణాలను దీవించండి క్షేమకరముగా. అయ్యా, వారిని ఆయన డెస్టినీలకి చేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. దేవా, సహాయం చేయండి అయ్యా. అయ్యా, గర్భఫలములు దయచేయండి అయ్యా. ఉద్యోగాలు దయచేయండి ప్రభువా బిడ్డల కొరకు నాయన. అయ్యా, ఎన్నో నాయన నెలల నుండి, సంవత్సరాల నుండి నాయన బిడ్డలు అయ్యా తన ఉద్యోగం కోసం ఆయన వెయిట్ చేస్తున్నారయ్యా. ప్రార్థిస్తున్నాం ప్రభువా, సహాయం చేయండి నాయన. బిడ్డలకు ఉద్యోగములు దయచేయండి ప్రభువా. అప్పుల సమస్యల నుంచి విడుదల కలిగించండి అయ్యా. యవ్వన బిడ్డలను ఆయన చక్కగా తల్లిదండ్రులు సంతోషపెట్టుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయండి నాయన. యవ్వనస్తులు తప్పిపోకుండా నాయన, ఏది నాయన తండ్రి అభిషేకించబడిన ఆత్మ, ఏది దురాత్మ కనుక్కునే తెలివిని, జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రభువా. యవ్వన బిడ్డ అనేకులు నశించిపోతున్నారయ్యా, మీరే సహాయం చేయండి. ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని సమృద్ధిగా దీవించమని యేసునామమును ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి. తప్పక మేము మీ కొరకు ప్రార్థన చేస్తాము. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, వాట్సాప్లో మెసేజ్ పెట్టండి. దేవుని బిడ్డలారా, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అనేకులకు దేవుని యొక్క బలపరిచేటువంటి వాక్యము, వాగ్దానము అనేకులు వినుట ద్వారా వారి జీవితాల్లో దేవుడు మేలులు చేస్తారు, వారిని ఆశీర్వదిస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.